నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చిన్న బోనాల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. రాజన్నను దర్శించుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. కూస రామస్వామి భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ H143 3 జిల్లాల మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీలు పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని ఆహా ఫుడ్ కోర్ట్ మీటింగ్ హాల్లో కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన జర్నలిస్టులు మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తయర్ పాషా, రేగుల రాంప్రసాద్, కొలిపాక నరసయ్య, తీగల మల్లికార్జున్, కనకారెడ్డి, పాషం భాస్కర్ రెడ్డి, జిల్లా రమేష్, కొత్వాల శ్రీనివాస్, మహమ్మద్ అజీం, కమలాకర్, షేక్ రియాజ్, దేవరాజు, బుర్ల సందీప్, ప్రదీప్, సంటి రాజేందర్, దుర్గం పరశురాం, అబ్బగోని రవీందర్, ప్రవీణ్, సయ్యద్ ఫహాద్ పాషా, కోడం గంగాధర్, శ్రీకాంత్, హరీష్, షోయబ్, శ్యామ్, నయీం, స్వామి తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన 3 జిల్లాల మహాసభను రేపు అంటే ఆదివారం 9 ఫిబ్రవరి వేములవాడ పట్టణంలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నాం. ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ, అలాగే మిగతా జిల్లాల నుండి, ఈ సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జర్నలిస్టుల ఐక్యతను చాటాల్సిన పరిస్థితి, జర్నలిస్టుల హక్కులు, సమస్యలు, సంక్షేమంపై చర్చించాల్సిన వేదిక కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ. రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల రుద్రంగి ప్రజల చిరకాల కోరిక ఆసుపత్రి నిర్మాణం రుద్రంగి ముద్దుబిడ్డ ప్రభుత్వ శ్రీనివాస్ కృషితో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో రుద్రంగి మండల కేంద్రాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ శ్రీనివాస్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, గండి నారాయణ, ఎర్రం గంగనరసయ్య, ఇప్ప మహేష్, కొమిర శంకర్, తర్రె మనోహర్, తర్రె లింగం, దాసు, దయ్యాల నరసయ్య, పూదారి మహిపాల్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే రుద్రంగిలో మొదటి ప్రోగ్రాం వేసిన రోజే ఈ రుద్రంగికి ఎప్పటి నుంచో చిరకాల వాంఛ అయిన 30 పడకల ఆసుపత్రి అనేది అవసరం ఉంది. గతంలో ఉన్న పాలకుడు ఎన్నో సంవత్సరాలు ఈ పదవిని అనుభవించిండు, కానీ దీని పేరు చెప్పి రోజులు వెళ్ళదీసిండు, కానీ ఆ శాంక్షన్కు నోసుకోలే. ఈ గ్రామంలో 30 పడకల ఆసుపత్రి తను వచ్చిన 3 నెలలనే ఈ హాస్పిటల్కు మంజూరు ఇప్పించి దాన్ని ఈరోజు పనులు స్టార్ట్ చేయించి ఈరోజు 6 నెలల లోపు, చాలైన వాళ్ళు 6 నెలల లోపే దాన్ని కంప్లైంట్ చేసి చూస్తా అని చెప్పిండు. ఆ ప్రకారంగా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి వేగవంతంగా. దానికి పనిచేసే నాయకుడు ఏ విధంగా ఉంటాడో అని చెప్పడానికే ఈ యొక్క హాస్పిటల్ పనితీరే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ముందు కూడా తాను ఏదైతే హామీ ఇచ్చిండో ఈ రోడ్డు కావచ్చు, ఏదైతే అంబేద్కర్ నుంచి ఇంద్రచౌక్ వరకు ఒక్క మాట అడగడంతో 1,50,00,000 రోడ్డును మంజూరు ఇప్పించిండు. ఇంకా ఏటీసీ సెంటర్ను తీసుకొచ్చిండు 42 కోట్లతోటి. ఈ ఊరికి తాను అడిగిందే, ఈ ఊరి జనాలు అడిగిందే తడుగా హామీ ఇచ్చి దాన్ని నెరవేరుస్తున్న మనం గౌరవ ఎమ్మెల్యే గారికి మనం ఈ గ్రామ ప్రజల తరఫున ఎల్లవేళలా అందుబాటులో అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ, రుద్రంగి గ్రామంలో 30 పడకల ఆసుపత్రి రుద్రంగి గ్రామ ప్రజల చిరకాల వాంఛ. చాలా రోజుల నుంచి గత పాలకులు కొబ్బరికాయలు కొట్టుకుంటూ భూమి పూజ చేసుకుంటూ కాలయాపన చేసిరు తప్ప ఇక్కడ తట్టిన మట్టి కోసం తీయకుండా మన రుద్రంగి ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే ఇక్కడ 30 పడకల ఆసుపత్రి 6 మాసాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి త్వరగా ఇక్కడ పనులు ప్రారంభించి ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వివిధ విధాలుగా ఉన్న నాయకులకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం కోసం మన రుద్రంగి ముద్దుబిడ్డ శ్రీ అన్న ముందుండాలని చెప్పి తెలియజేస్తూ, గడపకు సీసీ రోడ్డు, అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేసుకుంటూ రుద్రంగి గ్రామ యువతకు పెద్దపీట వేసే విధంగా ఏటీసీ సెంటర్ను కూడా ఇక్కడ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా ఇక్కడ మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రుద్రంగి గ్రామంలో ఇక్కడ ఉన్న 1,50,00,000తో రింగ్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా నుండి హనుమాన్ టెంపుల్ నుండి ఇందిరమ్మ వరకు 1,50,00,000తో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని
హాస్టల్ ఏరియాలో మరి నూతనంగా నిర్మిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రిని దాదాపు 1,43,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టినందుకు గాను ముందుగా హర్షం వ్యక్తం చేస్తూ మా గ్రామస్తుల తరఫున, అదేవిధంగా ఈరోజు ఆ వర్క్ను ఏ విధంగా నడుస్తుందని చూడడానికి కూడా రావడం జరిగింది. పెద్దలు శ్రీనన్న గారి సూచన మేరకు వచ్చి మరి ఇక్కడ పనులు ఏ విధంగా నడుస్తుందని తెలుసుకోవడం జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వర్క్ మాత్రం స్టాండర్డ్ ఉండాలని చెప్పడం జరిగింది. 30 పడకల ఆసుపత్రి ఇప్పుడైతే పెద్ద ఎత్తున పని నడుస్తుంది. ఇక్కడ ఇంకా ఎలాంటి లోపాలు ఉండకుండా స్టాండర్డ్గా ఉండాలని మరి పెద్దలు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా రుద్రంగి గ్రామాన్ని ఇంకా అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్న బోనాల్లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూమ్కు వెళ్లి సరుకు నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు నమిలికొండ రాజేశ్వర శర్మ ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ ఏఈఓ అశోక్, పర్యవేక్షకులు శ్రీకాంత్, ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ఆలయ సిబ్బంది ఉన్నారు. విద్యావేత్త, నేరెల శాసనసభ్యులు, మాజీ విద్యాశాఖ మంత్రి పాటి రాజ్యం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి అని మాజీ ఎమ్మెల్యే కడకం మృత్యుంజయ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో పాటి రాజ్యం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కడకం మృత్యుంజయ మాట్లాడుతూ పాటి రాజ్యం గంభీరావుపేట మండల కేంద్రంలో సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి నేరెల శాసనసభ్యులుగా గెలుపొంది విద్యాశాఖ మంత్రిగా పదవులు చేపట్టి ప్రజలకు అనేక సేవలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి పాటి రాజ్యం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, వివిధ పార్టీల నాయకులు, మాల మానాడు నాయకులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు పాటి రాజ్యం గారి జయంతి సభను జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఉన్నత చదువు చదివి మరి ఉద్యోగాన్ని కూడా వదిలి రాజకీయంలోకి వచ్చి మరి నిజంగా నా వర్గానికి ఏదో ఒకటి చేయాలి, అట్టడుగు వర్గాలకు మంచి చేయాలనేది పెద్దలు ఆర్ఆర్ రాజాగౌడు మరి పంతులు గారు సహకారం, పెద్దల సహకారంతో మరి ముందుకొచ్చిన పాటి రాజ్యం అతని కళ నెరవేరక ముందే మరి అతను భగవంతుడు తీసుకువెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా అతను చేసిన కొన్ని సేవలను కానీ అతని కళలు కానీ మనం నెరవేర్చాల్సిన అవసరము, అతని అడుగుజాడల్లో కూడా మరి మనందరం కూడా ఆయన ఆశయాలను నిర్వర్తించాలని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ కూడా ఐక్యతగా ఉండి ముందుకెళ్లాలని, మరి పాటి రాజ్యం ఆశయాలను కొనసాగించాలని. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు పాటి రాజ్యం గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి, శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన గంభీరావుపేట కాక వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. పాటి రాజ్యం గారు
నిజంగా కూడా ఈ ఊళ్ళో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా పోవడం మాత్రమే కాదు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోపల అనేక శాఖలను నిర్వహించి ఈ ఊరికి మరీ ముఖ్యంగా మన సిరిసిల్ల, అప్పటి నేరల నియోజకవర్గమే కావచ్చు లేదా సిరిసిల్ల కావచ్చు, అప్పటికి చాలా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఒక సాధారణమైనటువంటి కుటుంబం లోపల పుట్టి గంభీరావుపేట అనేటువంటి కుగ్రామం నుంచి వెళ్ళి అక్కడ హైదరాబాద్ లోపల ఒక ఉద్యోగిగా పనిచేస్తూ అప్పుడు తనకు వచ్చినటువంటి అవకాశంతో 78 లోపల ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. మధ్యతరగతి నీటిపారుదల శాఖ, విద్యాశాఖ, ఇట్లా ఈ ప్రకారంగా విద్యాశాఖ నిర్వహించడం అంటే ఆయన విద్యార్థికుడు కాబట్టి ఆయనకు విద్యాశాఖ ఇచ్చింది. ఆయన ఈయన దాన్ని మంచి యూనివర్సిటీలో సెనేట్ మెంబర్గా కూడా పనిచేసిండు. మీకు తెలుసో తెలియదు, ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా కూడా ఎమ్మెల్యే కాకముందు ఆయన ఉండే, ఎమ్మెల్యే అయిన తర్వాత 75 నుంచి 91 ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేసింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మండలేశ్వర స్వామి నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. శనివారం రోజున ఆలయంలో శాంతిపాఠం, వర్ణకల స్థాపన, గణపతి పూజ, పుణ్యావచనం, అఖండ దీపారాధన, నవగ్రహ వాస్తు క్షేత్ర పాలన, మంటపారాధన, యాగశాల, అగ్ని ప్రతిష్ఠ, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం రోజున దేవత విగ్రహాల ప్రతిష్ఠ, దేవతామూర్తులకు అభిషేకం, అలంకరణ, మంత్రపుష్పం, ప్రత్యేక పూజ, మహోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి హరీష్ పంతులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మండలేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని రజక సంఘం సభ్యులు కోరారు. ఓం పుణ్యాహం భవంతో బ్రవంతో ఆయుష్మదే స్వస్తిం భవంతః బ్రవంతు ఆయుష్మదే స్వస్తి. మళ్ళీ చెప్పండి అందరు వాక్యం. మండలేశ్వర భగవానుకి జయ. భగవద్బంధులారా, మన ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా రజక సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్టాపన అనగా మండలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా కూడా నిర్వహించడం జరుగుతున్నది. కావున కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3 రోజుల పాటు అనగా శనివారం, ఆదివారం, సోమవారం 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీ మండలేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవంలో అంగరంగ వైభవంగా ముస్తాబాద్ గ్రామం నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా తేదీ ఈరోజు 8వ తారీఖు 2వ నెల 2025 శనివారం రోజున ఈరోజు నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమైన ఉదయాన్నే శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, నవగ్రహ వాస్తు మాతృక క్షేత్రపాలక యాగశాల ప్రవేశము, సర్వతోభద్ర మండపారాధన, సాయంకాలం జలాదివాస అంగ హోమములు తదితర కార్యక్రమాలన్నీ కూడా కార్యానుకూలంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున ఈ ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ మండలేశ్వర స్వామి వారి యొక్క కృప కలిగి పిల్లాపాపలతో పాడి బండల అఖండ ఈశ్వరులు కలగాలని, రజక సంఘ సభ్యులందరికీ కూడా శ్రీ మండలేశ్వర స్వామి వారి యొక్క కృప కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాని భవంతు. బోయిన్పల్లి మండలం నీరజ్పల్లి గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు పూసా రవీందర్ తండ్రి పూసా రామస్వామి శుక్రవారం మరణించగా వారి భౌతిక కాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సత్యం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూసా రవీందర్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.